వెల్కమ్ టు DG24 టీవీ న్యూస్. వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో జాంబవ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అక్కడికి చేరుకుని రైతులకు మద్దతుగా నిరసన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో జాంబవ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన స్వయంగా తెలుసుకున్నారు. రైతులకు సరిపడా బస్తాలు ఇవ్వకపోవడం, కొనుగోలు ప్రక్రియలో ఆలస్యం వంటి సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా వ్యయంగా నిర్వహించాలని అధికారులను డిమాండ్ చేశారు. రైతులకు మద్దతుగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై రైతులు ధర్నా, రాస్తా రోకో నిర్వహించారు. దీంతో కొంతసేపు రహదారిపై వాహనాల రాకపోకలు అంతరాయం కలిగింది. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక ఎస్ఐ ముత్యం రాజేందర్ సిబ్బందితో రాస్తా రోకో వద్దకు చేరుకుని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో మాట్లాడి ధర్నాను విరమింపచేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా మండల నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత, రైతులను కోసపెట్టే ప్రభుత్వం, మక్కలు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మక్కలను రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి, రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్నది. ఇలా మక్కల పరిస్థితి ఏంది, వడ్ల పరిస్థితి ఏంది? గతంలో మేము 6 నెలల ముందు 3 నెలల ముందే ప్రిపేర్ చేసి పెట్టేది. ఎక్కడ గోదాములు ఉండాలి, బస్తాలు ఎక్కడ కావాలి, అడ్వాన్స్ టెండర్ పిలిచేది. ట్రాన్స్పోర్ట్ ఇంతవరకు సెట్ కాలే, బస్తాలు ఇంతవరకు సెట్ కాలే, గోదాములు ఇంతవరకు సెట్ కాలే. ఇంతకుముందు కలెక్టర్ గారితో మాట్లాడినా, పాపం ఆమె ఏం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వమే సరైన గైడ్లైన్స్ ఇస్తలేదు. మక్కలు ఇప్పటి వరకు చాలా మందికి 50% అమ్ముకున్నారు. 1850. నిన్న దేవరుపుల మండలం పోతే అదే 1850 అమ్మేసుకుంటున్నారు. వీళ్ళు కొనరు సార్, వీళ్ళు కొనే పరిస్థితి లేదు. ఏదో కొన్నట్టు యాక్షన్ చేస్తున్నారు తప్ప కొనే పరిస్థితి లేదని రైతులు అర్థం చేసుకుంటున్నారు. దయచేసి నేను రైతులకు కూడా చెప్తున్నా, నేను పోరాటం చేసైనా మీ బస్తాలు కొనిపిస్తా. మీరు ఆందోళన చెందకుంది. మీరు ప్రతి గింజ కొనిపించే ఏర్పాటు చేస్తా. ప్రభుత్వం భరించాలి. దబ్బుకున్న వర్షాలు పడ్డా కూడా మక్కలు ప్రభుత్వం కొనాలి. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఆవేదన చెందకుండా మీ ఎంబడి ఉంటే. నిన్న నేను వచ్చేటోని, నిన్న సాయంత్రం రాత్రి 8 నన్ను వదిలిపెట్టాను. పొద్దునట్టు 9 అరెస్ట్ చేసి ఇంట్లోనే. అంటే నిన్న ఇటు వస్తాను. మళ్ళీ నిన్న అధికారులందరితో మాట్లాడినా. నేను రాయపర్తి పోతానని తెలిస్తే ఇలా ఆడావిడిగా ఏదో ఓపెన్ చేసినట్టు యాక్షన్ చేశాను. కానీ బస్తాలు లేవు, ట్రాన్స్పోర్ట్ లేదు, గోదాం లేవు. ఇంతవరకు డిసైడ్ చేయలేదు. ఇప్పుడే నేను కలెక్టర్ గారితో మాట్లాడినా, అధికారులందరితో మాట్లాడి ప్రతి గింజ కొనాలి. రాష్ట్రం అంతా మక్కలు ఇదే పరిస్థితి ఉన్నది. మక్కలు ఎక్కువ మండినాయి, ఇబ్బంది జరుగుతున్నది. ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా. ఒడ్లు కూడా వచ్చినాయి, అవి కూడా కొంటలేరు. ఒడ్లు కొనాలి, మక్కలు కొనాలి. మీరు అన్నిటికీ బోనస్ ఇస్తా అని చెప్పినావు. సరే, సన్న ఒడ్లకు బోనస్ అన్నావు. ఏం గారు సార్ నమస్తే సార్, కొద్దిగా జూమ్ మీటింగ్ నడుస్తుండే సార్, అందుకనే సార్. ఏందయ్యా, ఏంది గోస? సార్ సార్ చెప్పి సార్, ఒక 2 days ఇక్కడే నేను రాయపర్తికి వచ్చినా. నేను ఇప్పుడు సార్ ఏంది ఇప్పుడు బస్తాలు లేవు, బస్తాలు కొనుక్కోమంటాను బయట. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.